అంటే భూమి ఎవరి పేరు మీద ఏ ఆధార్తో లింక్ అయి ఉందో అదే పేరు మీద అకౌంట్ ఉండాలి, అదే ఆధార్తో లింక్ అయిన అకౌంట్ ఉండాలి. సో ఏఓ గారు ఇంతకుముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఏదో ఒక స్కీమ్ ఉనింది, అకౌంట్ ఓపెన్ చేసాం, అప్పుడు డబ్బులు పడింది, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అకౌంట్ని వాడడం మానేస్తాం. అప్పుడు అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది, డబ్బులు పడదు. రెండోది, అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాము ఆల్మోస్ట్ అయినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా 1B లో కరెక్ట్ గా మీ పేరు వస్తున్నప్పటికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అవ్వకపోతే డబ్బులు పడకపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు? డబ్బులన్నీ కూడా మనకి ఆర్బీఐ ద్వారా వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి పంపిస్తుంది. ఆధార్ ఖచ్చితంగా లింక్ అయి ఉంటేనే డబ్బులు వస్తాయి. సో అటువంటివి కూడా చాలా వరకు మనం లాస్ట్ ఒక 2 వారాల్లో మొత్తం మనకి డిస్ట్రిక్ట్ లో 3000 మందికి, ఆ సంవత్సరం 400 మందికి అది క్లియర్ చేపించాం. మన అగ్రికల్చర్ అసిస్టెంట్సే రైతుల్ని తీసుకెళ్లి బ్యాంకులు తీసుకెళ్లి ఆధార్ లింక్ అనేది చేపించాం. ఇప్పటికీ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే వెళ్ళి బ్యాంకుల్లో లింక్ చేపించుకోవాలి. సో మీకు ఒకవేళ ఎవరికన్నా డౌట్ ఉంది, మాకు పడుతుందా లేదా, మాకు ఈ రోజు పడలేదు అనుకుంటే వెంటనే మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ చెక్ చేసుకోవాలి 1B కరెక్ట్ గా ఉందా లేదా. రెండోది, మీ ఆర్ఎస్కే ఉంటుంది మనకి సచివాలయంలో కానీ, లేదంటే మీ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతే బ్యాంక్ కరెక్ట్ గా లింక్ అయిందా లేదా చెక్ చేస్తారు. ఇవి 2 మీకు కరెక్ట్ గా ఉంటే డౌట్ లేకుండా డబ్బులు అనేవి పడతాయి. సో ఇదందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా నోటీస్ చేసుకోవాల్సిన విషయం. ఇక్కడికి వచ్చిన రైతులు కూడా తర్వాత మీరు వెళ్ళి మీ పక్క రైతులకు కూడా ఈ విషయం చెప్పాలి. 1B చెక్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాలి. పడట్లేదు అంటే వెంటనే మీ యొక్క సచివాలయం అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, తహసీల్దార్ దగ్గరకు వెళ్ళి వెంటనే మీరు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ మంత్ కి మీకు క్రెడిట్ అవుతుంది. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది అన్నదాత సుఖీభవ గురించి. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం చాలా వరకు చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ లో మనం మామిడి మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఎన్ని కష్టాలు మనం ఫేస్ చేస్తామన్నది ఈ సీజన్ లో మనం చూసి